బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇవాళ మరోసారి విచారణ చేపట్టనుంది హైకోర్టు. ఇవాళ మధ్యాహ్నం 2:15 మరోసారి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పుపై అన్ని వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పిటిషనర్ల తరపు వాదనలు వినిపించిన న్యాయవాది రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్న 50% మించరాదన్నారు. విద్యా ఉద్యోగాల్లో 50% దాటినా రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదని చెప్పారు. స్థానిక ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల కాబోతూ ఉండడంతో దానిపై స్టే ఇవ్వాలని, ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 9ను రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. అయితే పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, ఈ సమయంలో స్టే ఇవ్వడం కూడా సరికాదన్నారు. అయితే నిరంతరం అదే అంశాలను పునరావృతం చేస్తూ కోర్టు సమయాన్ని వృధా చేయవద్దని హైకోర్టు హెచ్చరించింది. ఇది చివరి విచారణ కాదు, అన్ని అంశాలకు ఒకేసారి ప్రస్తావించవద్దని, తమ ఓపికను పరీక్షించకూడదంటూ కోర్టు స్పష్టం చేసింది. ఇక తర్వాత ప్రభుత్వం తరపున లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు కొనసాగించారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించాయని, జీవోపై స్టే ఇవ్వాలని కోరడం సరికాదన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం రిజర్వేషన్స్ ను పెంచే హక్కు కలిగి ఉందని తెలిపారు. అంతేకాకుండా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లు 42% వరకు పెంచబడ్డాయని, ఇందుకోసం ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టిందన్నారు. బిల్లు ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉందని, వారు దాన్ని ఆమోదించలేదు, తిరస్కరించను లేదు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే మను సింఘ్వి సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ 2019లో దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10% రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయని గుర్తు చేశారు. దాంతో మొత్తం రిజర్వేషన్లు 50% దాటి 60%కి చేరాయని పేర్కొన్నారు. రిజర్వేషన్లు 50% మించకూడదు అన్నది సుప్రీంకోర్టు వ్యాఖ్య మాత్రమే, కానీ రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఎక్కడా లేదని వాదించారు. అయితే హైకోర్టు ప్రభుత్వం తరపున పలు ప్రశ్నలు సంధించింది. ఇందులో గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉంది, ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని అమలు చేశారా, బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ఎలా నిర్వహించారు, కమిషన్ రిపోర్ట్ పబ్లిక్ చేశారా, ప్రజల అభ్యంతరాలు స్వీకరించారా అనే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానాలు కోరిన హైకోర్టు విచారణను ఇవాళ మధ్యాహ్నానికి వాయిదా వేసింది.